మనకు మొట్టమొదటి ఆర్ఓఆర్ చట్టము 1936. అప్పుడు కొన్ని ప్రాంతాల్లో మాత్రమే అమలు జరిగింది కాబట్టి ఆ చట్టం కింద తయారైన హక్కుల రికార్డు ఇప్పటికి ఇంకేది లేదు. కానీ 1936 తర్వాత రెండో ఆర్ఓఆర్ చట్టం తెలంగాణ ప్రాంతంలో హైదరాబాద్ రాష్ట్రంగా ఉన్నప్పుడు వచ్చింది. 1948లో వచ్చింది. ఆ చట్టం కింద తయారైన ఆర్ఓఆర్ రికార్డే కాసరాపహాని. కాసరాపహాని చాలామందికి తెలిసిన పేరే. సేత్వారు కాసరాపహాని తెలంగాణలో తరచుగా వింటున్న రికార్డు పేరు. కాసరాపహానికి ప్రాధాన్యత ఎందుకు ఎక్కువ ఉంటుందంటే అది ఆర్ఓఆర్ రికార్డు. 1948 ఆర్ఓఆర్ చట్టం కింద తయారైన కాసరాపహాని ఒక ఆర్ఓఆర్ రికార్డు. రెండవ ఆర్ఓఆర్ రికార్డు 1971లో ఏదైతే చట్టం వచ్చిందో 1971 చట్టం కింద 1989 నుంచి రాయటం మొదలుపెట్టిన 1B రిజిస్టర్. ఆర్ఓఆర్ చట్టంలో ఫారం 1B నమూనాలో ఉంటుంది కాబట్టి దాన్ని 1B రిజిస్టర్ అంటాం. 1B రిజిస్టర్ ఆర్ఓఆర్ రికార్డు. కొన్నిసార్లు ఆర్ఓఆర్ 1B అని కలిపి చెప్పేస్తుంటారు. అంటే తెలంగాణలో మనకి ఆర్ఓఆర్ 1B ఎక్కిందా అంటుంటాం. ఆర్ఓఆర్ రికార్డు దానికి 71 చట్టం కింద ఉన్న పేరు 1B. ఇప్పుడు ఆర్ఓఆర్ రికార్డు ధరణి. అంటే మనకు ఇప్పుడు 3 ఉన్నాయి ఆర్ఓఆర్లు. కాసరాపహాని, 1B రిజిస్టరు, ఇప్పుడు ధరణి. రేపు పొద్దున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్త ఆర్ఓఆర్ చట్టం ఏమైనా తీసుకొస్తే ఇంకొక కొత్త ఆర్ఓఆర్ వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతానికి ఈ 3 రికార్డులు. కానీ ఈ 3 రికార్డులు ఇప్పుడు లేటెస్ట్గా ఏది ఉంటే అదే చెల్లుబాటు అవుతుంది. ఇప్పుడు ఏదైతే ధరణిలో ఉందో అదే చెల్లుబాటు అవుతుంది. కానీ మిగతా 2 ఎందుకు చూస్తామంటే భూమి రికార్డు ఎట్లా మారింది, యాజమాన్యం ఎట్లా మారింది అనేది చూడాలన్నప్పుడు లంకె చూస్తాం. కాసరాపహానిలో ఎవరి పేరు ఉంది, 1Bలో ఎవరి పేరు ఉంది, ధరణిలో ఎవరి పేరు ఉంది. ఈ 3టికి లింకులు లేకపోతే ఆ మేరకు భూమి సమస్య ఉన్నట్టు. కాసరాపహానిలో ఉన్న పేరుకి 1Bలో ఉన్న పేరుకి ధరణి ఉన్న పేరుకి లింక్ కుదిరింది అనుకోండి, అప్పుడు టైటిల్ పర్ఫెక్ట్గా ఉన్నట్టు కింద లెక్క.